స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య కలిసి నటించిన చిత్రం జాక్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎస్వీసీసీ బ్యానర్ మీద బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఇప్పుడు లేటెస్ట్గా ట్రైలర్ రిలీజ్ చేసి అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. డ్రగ్స్ నేపథ్యంలో లవ్, కామెడీ, యాక్షన్ అన్ని మిక్స్ చేసి రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరికొత్త యాంగిల్లో కనిపించారు. సిద్ధు జొన్నలగడ్డ మార్క్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఈ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెర్రరిస్ట్ ముఠాలను పట్టుకుని సీక్రెట్ ఏజెంట్ తరహాలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అలానే సిద్ధు, వైష్ణవి చైతన్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా యూత్ని బాగా ఆకట్టుకుంటాయని అర్థమవుతోంది. ఇక అలానే ఈ ట్రైలర్లో కూడా సిద్ధు బూతులతో రెచ్చిపోయారు. సినిమాలో ఆ బూతులకు బీప్లు తప్పవని అనుకుంటున్నారు. మూవీ టీం ట్రైలర్ లాంచ్ అనంతరం ప్రెస్ మీట్తో ముచ్చటించింది. ఆ క్రమంలో సినిమాలో చాలా బూతులు ఉన్నట్టు ఉన్నాయి కదా అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా, అవునండి కొన్ని ఉన్నాయి అని సమాధానమిచ్చారు సిద్ధు. బూతులు ఎందుకు పెట్టారు అన్న ప్రశ్నకు ఆ క్యారెక్టర్కి, ఎమోషన్స్కి అవసరమనిపించి పెట్టడం జరిగిందని చెప్పారు. మరి సెన్సార్ కట్ అయ్యాయా అంటే తెలీదు, సెన్సార్ ఆఫీస్కి వెళ్ళను కదా అంటూ సైలెంట్గా టాపిక్ డైవర్ట్ చేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఇక ఇన్నాళ్ళు లవ్ స్టోరీల మీద ఫోకస్ పెట్టిన బొమ్మరిల్లు భాస్కర్ ఈసారి ట్రాక్ మార్చి యాక్షన్ సీక్వెన్స్లను కూడా తెరకెక్కించడం అంచనాలను డబల్ చేస్తోంది. ఈ మూవీతో సిద్ధు హ్యాట్రిక్ కొనసాగిస్తారా, బొమ్మరిల్లు భాస్కర్ సక్సెస్ దక్కించుకుంటారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. డైలాగులలో చెప్పండి సార్. ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు. బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా. అవునండి. ఎందుకని అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్పాను. సిద్ధు గారు అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అంటే నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుందన్నమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేశాం సార్. సెన్సార్ అయిందా తెలియదు సార్, అది విల్ గెట్ దేర్. అంటే సినిమా ఏమైందో తెలియదా హీరోకు? అంటే సినిమా ఏమైందో కదా, సెన్సార్ అయిందని అడిగి అంటున్నా. మీరు తెలియదు అంటున్నారు కదా. సెన్సార్ అయిందో లేదో తెలియదు అన్నానండి. హీరోకి తెలియకుండా సెన్సార్ ఎట్లా ఉంటుంది? తెలుస్తుంది కదా హీరోకు. ఓకే సార్, సెన్సార్ అయిందో లేదో చెప్పేద్దాం అన్నా. ఆ సెన్సార్కి నేను వెళ్ళను కదండి ఆఫీస్కి. కూల్, డ్యూటీ ఎవరిదైనా తెలుస్తుంది కదా అంటున్నా మీరు. అందుకని సారీ సార్, తెలుసుకుంది. రైట్, ఓకే, తెలుసు.